నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే స్టేట్మెంట్ బైబిల్ ఇచ్చింది, మనం చెప్పట్లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నప్పుడు యోసేపు కనిపించలేదా అపోస్తలుడైన పౌలుకి? లేకపోతే దానియేలు కనిపించలేదా? లేకపోతే మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళినటువంటి హనోకు కనిపించలేదా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నప్పుడు వీళ్ళెవరు కనిపించలేదా అన్నది నా ప్రశ్న. చెప్పు. విన్నారు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పిన పౌలుకి దానియేలు కనిపించలేదా? యోసేపు కనిపించలేదా? ఇంకా మరణము రుచి చూడకుండా వెళ్ళిన హనోకు కనిపించలేదా? చూసారా ఎంత విడ్డూరంగా ఉందో? నిన్నటి రోజు మనం యోసేపు గురించి అతడు చేసిన వక్రీకరణ అంతా త్రిప్పుకొట్టాం. యోసేపు గురించి అతడు కూసిన కారు కోతలన్నిటినీ తిప్పికొట్టాం, మీ అందరికీ చూపించాం. ఈరోజు అతడు అంటున్నాడు, పౌలు గారు రాసిన ఆ మాట ఇదే పట్టుకుని వేలాడుతున్నాడు అని ఎన్నిసార్లు వివరించిన ఇదే పట్టుకుని వేలాడుతున్నాడు. అరే దాని వివరణ ఇదిరా, దాని ఉద్దేశం ఇదిరా అని చెబుతున్నా సరే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని ఎందుకన్నాడు? ఇదే నూరిపోసాడండి. ఎవరో ఒకరిద్దరు అతని మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవడో ఒకడు ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ చేసి అంటున్నాడు, మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు ఆ మాటకు అర్థం ఏంటి? అరే ప్రతిరోజు చెబుతున్నాం అదే, ప్రతిరోజు చెబుతున్నది అదే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని ప్రతిరోజు చెబుతున్నది అదే. అది చెబుతున్నా కూడా నీకు అర్థం కావడం లేదా? చెబుతున్నా కూడా గ్రహించడం లేదా? ఎంత విడ్డూరం, ఎంత విడ్డూరం! నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న మాట ఎందుకు చెప్పబడిందో ప్రతిరోజు వివరిస్తున్నాం కదా. పౌలు గారికి తెలియలేదా? పౌలు గారే హనోకుని నీతిమంతుడు కాదని రాశాడన్నమాట. పౌలు గారే దానియేలు నీతిమంతుడు కాదని రాశాడట. అన్నట్లే కదా అతను మాట్లాడిన ఉద్దేశం. చూడండి ఒకసారి మళ్ళా వినండి. నేను చాలా సందర్భాల్లో చాలా క్లియర్గా చెప్పాను, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే స్టేట్మెంట్ బైబిల్ ఇచ్చింది, మనం చెప్పట్లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నప్పుడు యోసేపు కనిపించలేదా అపోస్తలుడైన పౌలుకి? లేకపోతే దానియేలు కనిపించలేదా? లేకపోతే మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళినటువంటి హనోకు కనిపించలేదా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నప్పుడు వీళ్ళెవరు కనిపించలేదా అన్నది నా ప్రశ్న. చెప్పు. ఈ స్టేట్మెంట్ ప్రకారం యోసేపు కానీ, దానియేలు కానీ, హనోకు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళు నీతిమంతులు కారు అనేది వస్తుందా? వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు నీతిమంతులు కాదు అనేది వస్తుందా? లేదు, పౌలు గారు అందరినీ మెన్షన్ చేసే మాట్లాడాడు. ప్రతి వ్యక్తిని ప్రస్తావిస్తూ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే పదప్రయోగం చేశాడు. ఇదే ప్రశ్న జాన్ పాల్, ఇదే ప్రశ్న నువ్వేం చెబితే దానికి తల ఊపుతూ గంగిరెద్దులాగా నీ మోచేతి నీరు త్రాగుతూ నీ సంక నాకుతున్నవాడు నీకంటే తెలివైనడు కాదు, నీకంటే జ్ఞానవంతుడు కాదు. నీకున్న అజ్ఞానం కూడా ఆడికి లేదు. నీకున్న అజ్ఞానం కంటే తక్కువ జ్ఞానం వాడికి. నీ సంక నాకుతూ ఎదురుగా ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి వాడిని కాదు ఎదురుగా పెట్టుకుని అడగాల్సింది. రా నువ్వేదైతే ప్రశ్న అడిగావో, నీకు సబ్జెక్ట్ ఉంటే, నీకు ధైర్యమే ఉంటే డైరెక్ట్ నన్నే అడిగా ప్రశ్న, నా సమాధానం కాదు అని, నా వివరణ తప్పని నన్ను ఒప్పించి అప్పుడు గెలువు. నువ్వు నీ మాటకు నువ్వేం చెప్పిన తల ఊపే గంగిరెద్దుకి, నీ మోచేతు క్రింద నీరు త్రాగే ఆ తమ్ముడు ఎవడో ఉన్నాడు కదా, వాడికి ఒక విధంగా చెప్పరా, నీ సంక నాకుతున్న వారికి నువ్వు ప్రశ్నిస్తే వారేం సమాధానం చెప్తారు? వాళ్ళకి ఏం తెలుసు? నీ మాటలను బట్టే కదా వాళ్ళు అలా తయారైపోయారు. నువ్వేం చెప్తే దానికి ఒకడతారు. నీ ఎంత అజ్ఞానం వాళ్ళకి లేదు కదా. నీకున్నదే అజ్ఞానం, అది కూడా వాళ్ళకి లేకపోవడం వలన నువ్వు చేసే ప్రతి బోధకు తలూపుతున్నారు వాళ్ళు. అంటే పౌలు గారు చెప్పిన ఈ మాటను బట్టి, పౌలు గారు చెప్పే ఈ మాటను బట్టి ఇంక ఎవరు నీతిమంతుల జాబితాలోకి రారు కదా. హనోకు కూడా నీతిమంతుడు కాదు, దానియేలు కూడా నీతిమంతుడు కాదు, ఇంకెవరైనా నీతిమంతులు కాదు. అదేగా
నీ ఆలోచన నిన్నటి రోజు యోసేపును అన్నావు, చెడామెడ చెడామెడ ఎలా వాయించాను అన్నది నీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ నువ్వు వినే ఉంటావు. చూద్దామండి. అసలు ప్రతిసారి చెబుతున్నాం, మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఏంటి ఇతని ఆలోచన? అసలు అపోస్తలుడైన పౌలు గారు ఆ మాట ఎందుకు చెప్పాడు? ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా చదివారా? ఆ వివరణ ఎవరైనా చెప్పారా? మీరే ఆలోచించండి. ఎప్పుడైనా అపోస్తలుడైన పౌలు గారు లిటిల్ మీ అందరికీ తెలుసు అది. ఏది? రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న ఆ మాటకి ఆ అర్థం ఏంటో, ఆ క్రిందే 24వ వచనములో అతడు మాట్లాడే మాట ఏంటో 10వ వచనం దగ్గర నుంచి చదువుకుంటూ వస్తే, ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయెను, ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయెను అండి. రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఇందును గూర్చి రాయబడినదేమనగా, ఎందును గూర్చి పైన సందర్భం చెబుతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు ఇలా చెబుతూ 20వ వచనంలో ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా 21వ వచనం, దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దేవుని నీతి బయలుపడుచున్నది. ధర్మశాస్త్రమునకు వేరుగా, ధర్మశాస్త్రమునకును క్రీస్తు ప్రేమకును, ధర్మశాస్త్రమునకును క్రీస్తు కృపకు వ్యత్యాసం చూపిస్తున్నాడు. సందర్భం అది. రోమా పట్టణంలో ఉన్న సంఘములో ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తేనే మనం నీతిమంతులమని, సున్నతి పొందితేనే నీతిమంతులమని, అబ్రహాము సంతానం మనం అనబడితేనే మనం నీతిమంతులమని వాళ్ళు శారీరకంగా భౌతికంగా ఆలోచించుకుంటూ క్రీస్తు కృపను లేదా క్రీస్తు ద్వారా ఏర్పడిన నీతిని, రక్షణను తృణీకరించే స్థితులకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ చెబుతున్నాడు, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, అంటే క్రీస్తు వచ్చిన తరువాత ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవరు నీతిమంతులుగా చేయబడరు అంటున్నాడు. క్రీస్తు రాకముందు నీతిమంతులు ఎందరో ఉన్నారు. హేబేలు దగ్గర నుంచి ఎందరినో నీతిమంతులుగా దేవుడే రాయించాడు, దేవుడే ఎన్నుకున్నాడు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయెనో దేవుడు దాన్ని చేసెను. యేసుక్రీస్తు రక్తము వలన అందరికీ పాప క్షమాపణ, రక్షణ అనుగ్రహింపబడింది. క్రీస్తు ద్వారా కృప అనుగ్రహింపబడింది. ఇది కదా అపోస్తలుడైన పౌలు గారు చెప్పింది. అంతేగాని హేబేలు నీతిమంతుడు కాదు, హనోకు నీతిమంతుడు కాదు, ఎవరు నీతిమంతులు కాదని కాదు. అసలు ఆ పదం ప్రయోగించడంలో, ఆ మాట చెప్పడంలో ముందటి తరాలలో ఉన్న నీతిమంతుల జాబితాని దాని క్రిందకు చేర్చమని కాదు దాని అర్థం. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత, ఆయన శిలువ మరణం పొందిన తర్వాత, ఆయన రక్తము కార్చిన తర్వాత, ధర్మశాస్త్రము చేయలేనిది యేసు చేసిన తర్వాత, మనిషిని రక్షించిన తర్వాత, వారి పాపం నుండి విడుదల అనుగ్రహించిన తర్వాత కూడా ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడతాము అనే వాదనలు జరుగుతున్నాయి అక్కడ. అలాంటి సమయంలో అలాంటి మూర్ఖపు వాదులకు, అలాంటి మూర్ఖపు ఒక రకంగా యేసుక్రీస్తు కృపను తృణీకరిస్తూ కొంతమందిని చెడగొడుతున్న వారు కూడా ఆ సంఘంలో ఉన్నారు. అన్యజనుల నుంచి రక్షింపబడిన వారు పూర్వపు ఆచారాల వైపుకి వెళ్ళిపోతున్నా ఖండించడం లేదు. ధర్మశాస్త్రం కలిగిన వారు, ఒకప్పుడు యూదుల్లో నుంచి మారిన వారు, యేసును విశ్వసించిన వారు ఇంకా ధర్మశాస్త్ర ఆ క్రియల మూలంగానే ఇంకా నీతిమంతులుగా రక్షింపబడతాము, ఆ ధర్మశాస్త్రమే మనల్ని కాపాడేది అన్నట్టుగా బ్రతుకుతున్నప్పుడు వారి గురించి చెప్పబడిన మాట ఇది. అందరిని ఒకే తాడు కట్టేమని కాదు. అంటే చివరికి
ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఎలాంటి స్థితికి దిగజారిపోయాడంటే, అతడిపై వచ్చిన ఆరోపణలు అవి నిజాలు కాబట్టే ఒక ఇంచుమించుగా ఒక 1 year 1.5 year నుంచి తన పాపపు జీవితాన్ని కొనసాగిస్తూ ఏదో ఒక రోజు బయటపడకుండా ఉండదండి. పాపం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది. పడింది కనుక ఇప్పుడు అప్పటి నుంచి బోధ మారిందని వాళ్ళ దగ్గర నుండి బయటికి వెళ్ళిపోయిన ఎందరో సహోదరులు మాట్లాడుతున్నారు. మార్చేశాడు, పాపానికి అనుకూలమైన బోధన చేస్తున్నాడు, పాపాన్ని ప్రోత్సహించే బోధన చేస్తున్నాడు అని చెప్పారు. ఇప్పుడు చూద్దామండి ఇంకేం మాట్లాడుతున్నాడు. ఏం తెలుసు మనకి? ఎంతవరకు తెలుసు మనకి? ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్ని సందర్భాలు మనకు ప్రస్తావించబడ్డాయి? అన్ని సంగతులు ప్రస్తావించబడలే. ఓవరాల్గా ఆయన దేవుడితో నడిచాడు అని వ్రాయబడింది. ఓవరాల్ స్టేట్మెంట్ అది. ప్రతిరోజు ఏం జరిగిందన్న చెప్పలేదు మనకి. తర్వాత దానియేలు విషయంలో పూర్తి లైఫ్ మనకి వ్రాయబడలే. ఆ సింహాల బోనికి సంబంధించి ఇక 2-3 సందర్భాల గురించి రాయబడింది తప్ప పూర్తి లైఫ్ లేదు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అన్నది అందరికి సంబంధించిన స్టేట్మెంట్ అది. అందులో హనోకు మినహాయింపు కాదు, యోసేపు మినహాయింపు కాదు, దానియేలు మినహాయింపు కాదు. మనిషి మరణిస్తున్నాడు అంటే పాపానికి వచ్చిన జీతం. మరైతే హనోకు మరణించలేదు కదా, అది దేవుడు తీసుకుని వెళ్ళాడు తప్ప ఆయన మరణాన్ని గెలవలేదు. హనోకు మరణాన్ని గెలిచేంత కాదు, దేవుడు తీసుకుని పోయాడు, దేవుడు తీసుకుని పోయాడు, అంతేగాని ఈయన గెలవలేదు మరణాన్ని. నేను మాట్లాడుతాను. ఆయన ప్రతిరోజు ఇక్కడ గమనించండి, ఇతను మాట్లాడే మాటలో హనోకు జీవితం పూర్తిగా రాయబడలేదు కదా. ఓవరాల్గా దేవునితో నడిచెను అని రాయించాడు, అంతేనట. ఓవరాల్గా దేవునితో నడిచెనని రాయించాడు, అంతే తప్ప దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు గనక మరణ రుచోళ్లే తప్ప మరణాన్ని గెలవలేదు. మరణమును అతడు గెలిచాడని ఎవరు చెప్పారు? యేసు తప్ప మరణాన్ని గెలిచిన వాడు ఎవడూ లేడని అందరికీ తెలుసు కదా. నువ్వు పర్టికులర్గా మరలా అది గుచ్చి చెబుతూ మిగతా వాళ్ళని తక్కువ చేస్తున్నట్టేగా. యేసు మరణాన్ని గెలిచిన వాడు. యేసు లాంటి ఆ గెలుపు ఇంకెవరు చేయలేరు. ఎందుకంటే యేసులో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు. ఇది ఎవరైనా ఇచ్చే స్టేట్మెంట్, నువ్వు ఇచ్చేదే కొత్త స్టేట్మెంట్ ఏమి కాదు. ఇది ప్రారంభం నుండి అపోస్తలుల దగ్గర నుంచి నేటి వరకు ప్రతి బోధకుడు యేసుక్రీస్తులో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, విసుగుగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు. ఇది అందరు ఇచ్చే స్టేట్మెంట్. నువ్వు ఇచ్చేదేమి క్రొత్తగా ఇచ్చేదేమి కాదు. ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఇంకెవరూ నీతిమంతుడు లేడు అనే చెప్పడంలో యేసును గణపరుస్తున్నాను అని అనుకుంటున్నావే తప్ప యేసు గణపరిచిన వారిని, యేసు నీతిమంతుడిగా తీర్చిన వారిని మాత్రం నువ్వు దోషులుగా చేస్తున్నావు. గుర్తుపెట్టుకోండి. అతను మాట్లాడిన మాటల్లో ఇంకా చెప్పాలంటే అతడు అంటున్నాడు, హనోకు జీవితంలో ఓవరాల్గా చెప్పాడే తప్ప అతని జీవితం పిన్ టు పిన్ చెప్పలేదట. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనేదానికి హనోకు మినహాయింపు కాదు, ఇంకెవరో మినహాయింపు కాదు. చూసారా హనోకు జీవితం గురించి ఏమని రాయబడింది ఏంటి? అతని గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటి? అదంతా అతని లైఫ్ కాదా? అంటే ప్రతిరోజు ఏమేం చేశాడో నీకు రాయించాలా? మొత్తం అతని లైఫ్ ఇతడు దేవునితో నడచెను అని రాయించడంలో హనోకు ఏ పాపము చేయలేదు అని చెప్పినట్టు కదా. కానీ ఇతడు ఏమంటున్నాడు చూడండి, ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇది ఇంత భయంకరమైన స్టేట్మెంటా? ఏమండి, ఇంత భయంకరమైన స్టేట్మెంటా? స్తున్నాడు అంటే పాపానికి వచ్చిన జీతం. మరైతే హనోకు మరణించలేదు అని వ్రాయబడింది. ఓవరాల్ స్టేట్మెంట్ అది. ప్రతిరోజు ఏం జరిగిందన్న చెప్పలేదు, మనం ప్రస్తావించబడలే. ఓవరాల్గా ఆయన దేవుడితో నడిచాడు. ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్ని సందర్భాలు మనకు ప్రస్తావించబడ్డాయి? అన్ని సంగతులు ప్రస్తావించబడలే. ఓవరాల్గా ఆయన దేవుడితో నడిచాడు అని వ్రాయబడింది. ఓవరాల్ స్టేట్మెంట్ అది. ప్రతిరోజు ఏం జరిగిందన్న చెప్పలేదు మనకి. తర్వాత దానియేలు విషయంలో పూర్తి లైఫ్ మనకి వ్రాయబడలే. ఆ సింహాల బోనికి సంబంధించి ఇక 2-3 సందర్భాల గురించి రాయబడింది తప్ప పూర్తి లైఫ్ లేదు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అన్నది
అందరికి సంబంధించిన స్టేట్మెంట్ అది. అందులో హనోకు మినహాయింపు కాదు, యోసేపు మినహాయింపు కాదు, దానియేలు మినహాయింపు కాదు. మనిషి మరణిస్తున్నాడు అంటే ఇక్కడ వరకు చూద్దాం. అంటే వాళ్ళ లైఫ్ ప్రతిరోజు జరిగింది రాయబడలేదు కనుక, ప్రతిరోజు ఏం జరిగిందో రాయబడలేదు కనుక వాళ్ళు రాయబడిన ఆ రోజుల్లో పాపం చేశారని ఇతడు ఉద్దేశం. ఎందుకంటే ఒకటే వచ్చిన వీడికి తెలిసింది ఏంటంటే ఒకటే వచనం, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. అది ఎందుకు చెప్పబడిందో, ఎవరి గురించి చెప్పబడిందో, ఏ సందర్భంలో చెప్పబడిందో అవసరం లేదు వీడికి. దేవుడు నీతిమంతులుగా తీర్చిన వారందరినీ ఆ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అనే తాటికి కట్టేసి ఇంకెవరో నీతిమంతులు లేడు. ఒకవేళ వాళ్ళ జీవితంలో ఏమేమి జరిగిందో రాయబడలేదు కనుక రాయించుంటే, రాయించలేదంటే అర్థం ఏంటి? దేవుడే రాయించలేదంటే పాపి కాడనే కదా, నీతిమంతుడనే కదా దాని అర్థం. ఎవరు మినహాయింపు కాదు. దానియేలు జీవితంలో కూడా అతని లైఫ్ అంతా రాయించలేదట. ఆ సింహాల బోన్లో నుండి బయటకు వచ్చిన సందర్భం కానీ ఇంకో 2-3 సందర్భాలు మాత్రమే చూసారా. దేవుడు రాయించలేదంటే మనం మాట్లాడకూడదని కదా, దేవుడు రాయించలేదంటే దాని గురించి మనం ప్రస్తావించకూడదని కదా. దేవుడు రాయించలేదంటే రాయించలేదు ఒకవేళ నువ్వు వివరించిన దేవుని ఉద్దేశానికి సరిపోవాలి తప్ప దేవుని ఆలోచనకు విరుద్ధంగా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకూడదే. రాయబడినది ఒకటి చెప్పరా నువ్వు, రాయబడినది ఒకటి చెప్పు. రాయబడినది చెప్పడం చేత కానీ నీకు రాయబడినది చెప్పే వారు రాయబడలేదు కనుక పాపం చేశారని నువ్వు ఎలా చెప్తున్నావు? ఇప్పుడు హానోకు గురించి, హానోకు పాపం చేశాడు అన్నట్టుగా మరణం వచ్చింది కదా. మరణం పాపానికి వచ్చిన జీతం మరణం కదా. అంటే ఇతడు దేవుడు కొనుక్కోకపోతే ఇతడు కూడా చనిపోదుడు కదా అన్న భావన తీసుకొస్తున్నాడు చూడండి. పాపానికి వచ్చిన జీతం. మరైతే హనోకు మరణించలేదు కదా, అది దేవుడు తీసుకుని వెళ్ళాడు తప్ప ఆయన మరణాన్ని గెలవలేదు. అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు తీసుకెళ్ళకపోతే హానోకు కూడా మరణిస్తాడు. ఆ మరణం అనేది పాపానికి వచ్చిన జీతం కనుక హానోకు కూడా పాపం చేశాడు. ఇతడు ఉద్దేశం అది. నిన్నటి రోజు చెప్పా, మరలా చెబుతున్నాను. ఆదాము నుండి పుట్టిన ప్రతి ఒక్కరిలో జన్మతః పాప స్వభావం ఉన్నను వారు పాపము చెయ్యాలనే రూల్ ఏమి లేదు, పాపం చేస్తారు అనే ఖచ్చితమైన ఆలోచన ఏమీ అవసరం లేదు. పాపం వారు చేయడానికి అవకాశం ఉంటుంది, చేయకపోవచ్చు, చేయకుండా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. మనలో పాప స్వభావము ఆదాము నుండి రావడం వలన మనము పాపం చేసేయాలి, ఖచ్చితంగా పాపం చేసేస్తామని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఎందుకనంటే మరణం అనేది ఆదాము చేసిన పాపం వలన వచ్చింది. ఒకవేళ హానోకు అందరిలా మరణించి ఉండుంటే హానోకు చేసిన పాపం వలన వచ్చినది కాదా మరణం. ఒకని పాపం వలన అందరికీ మరణము సంప్రాప్తమాయెను అన్నాడు దేవుడు. ఒకసారి చూడండి, ఈ వచనం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటి? ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించెనో, నీకు నాకు సంభవించిన ఈ మరణం ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరికీ సంప్రాప్తమైంది. ఒకవేళ హానోకు దేవుని చేత కొనుపోబడి ఉండకపోతే, అతని కోణంలో మాట్లాడుతున్నానండి, హానోకు కూడా ఈ భూమి మీద మరణించాడు. కానీ హానోకు ఏలియాలు అసలు ఈ భూమి మీద మరణించకుండా శరీరాలతో వెళ్ళిపోయారు, మహిమ దేహాలతో వెళ్ళిపోయారన్న బోధ చేస్తున్నారు. దాని గురించి మరొకసారి మాట్లాడదాం. అది కరెక్ట్ కాదు. హానోకు కూడా ఈ భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టాడు. శరీరంతో హానోకు వెళ్ళలేదు. ఒకవేళ అతడు మాట్లాడిన దాన్ని బట్టి, ఒకవేళ ఆ టాపిక్ మాట్లాడితే మళ్ళీ డైవర్ట్ అవుతుంది ఇది. ఒకవేళ అతడు మాట్లాడిన ఆ పాయింట్ని బట్టి ఒకవేళ చూసుకున్నా, హానోకు మరణము చూడకుండా వెళ్ళిపోయాడు కాబట్టి అన్న ప్రస్తావన తీసుకొచ్చాడు. ఒకవేళ హానోకు మరణించి ఉంటే పాపం వలన వచ్చిన జీతం మరణం కాబట్టి హానోకు కూడా పాపి అని ఇతను
తేల్చేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఆ మరణము అందరిని ఏలుతుంది, ఆ మరణం అందరిని ఏలుతుంది అని కిందకు చెప్తున్నాడు. 14 వచనం, ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా. ఒకవేళ 12 వచనాన్ని చూసి తొందరపడిపోయి అది నువ్వు చదవలేదా, పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అన్న మాటను తీసుకోగలిగితే, అక్కడ పట్టేసుకున్నామని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. 14 వచనంలో చెబుతున్నాడు, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. పాపము చేయని వారు మోసే వరకు కూడా ఈ స్టేట్మెంట్ను బట్టి పాపము చేయని వారి మీద మోసే వరకు, ఆదాము మొదలుకొని మోసే వరకు పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలిందట, మరణం వచ్చిందట. వాళ్ళ పాపం చేయకపోయినా. మరి పాపం వలన వచ్చిన జీతం మరణం కదా, మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? వాళ్ళకెందుకు మరణం వచ్చింది? మరి పాపం చేయని వారని దేవుడే చెప్పాడుగా. 14 వచనం అందరూ గుర్తుపెట్టుకోండి. పాపము చేయని వారి మీద అంటే భూమి మీద ఆదాము నుండి పుట్టిన ప్రతి ఒక్కరిలో పుట్టుకతో ఒకవేళ వాళ్ళలో జన్మతః పాప స్వభావం ఉన్నను పాపము చేయని వారు ఉన్నారు, పాపము చేయకుండా ఉండగలరు. జాన్ పాల్ లాంటి వాడు పాపం చేసి ఉండొచ్చు, విజయ్ కుమార్ లాంటి వాడు పాపం చేసి ఉండొచ్చు. మనుషులందరూ ఇప్పుడున్న మన ఈ జనరేషన్లో, నీ సమకాలికులలో, మన సమకాలికులలో ఎవరైనా ఇదిగో మనుషులము మనం పాపం చేశామని చెప్పు. కానీ రాయబడ్డారు కదా, బైబిల్ గ్రంథంలో రాయబడ్డ నీతిమంతులు కదా వాళ్ళు, బైబిల్ గ్రంథంలో రాయబడ్డ భక్తులు కదా వాళ్ళు. వాళ్ళ గురించి రాయబడకపోయినా వాళ్ళ పాపం చేశారని ఎలా చెబుతున్నావు? అంటే నువ్వు పాపం చేశావని, నీ పాపం బయటకు వచ్చేసిందని, దాన్ని కప్పుపుచ్చుకోవడానికి నేనైనా పాపం చేస్తాను, ఎవరైనా పాపం చేస్తారు, నీతిమంతులే పాపం చేయదు. బైబిల్లో చెప్పబడిన భక్తులే పాపం చేశారు, వాళ్ళు ఏమి నీతిమంతులు కాదు, స్వహతాగా నీతిమంతులు కాదు. ఇదొక మాట మరలా, స్వహతాగా నీతిమంతుడా కాదా పక్కన పెట్టరా అని ఎవడ చెప్పాడు రా 2 నీతులని? దేవుడు నిర్ణయించాడు అతడు నీతిమంతుడని. స్వహతాగా నీతిమంతుడు కాదు, క్రియలను బట్టి నీతిమంతుడు, విశ్వాసం బట్టి నీతిమంతుడు, ఇదంతా ఎందుకురా నీకు? అతడు నీతిమంతుడు, పుట్టుకతో పాప స్వభావం అతనిలో ఉన్నాను, అతడు పాపము చేసిన వాడు కాడు, పాపము చేయలేదని బైబిల్ చెప్పేస్తుంది. మరి హనోకుని ఏ విధంగా నువ్వు పాపి అంటావు, నీతిమంతుడు కాదంటావు? చూద్దామండి ఒక్కసారి హనోకు గురించి రాయబడిన మాట చదవగలిగితే, ఈ ప్రారంభ వచనాలు అయినా వీడు చదివాడా? అందులో రాయబడిన ఆ సందర్భం వీడికి అర్థమైందా? ఇంత చక్కగా దేవుడు పర్టికులర్గా రాయించాడే మనకి హనోకు గురించి. అతను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఆ బ్రతికిన ఏళ్లలో ఎలా బ్రతికాడు అన్నది అక్కడ రాయించాడు కదా. ఆదికాండం 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల్లో హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనెను తర్వాత 300 ఏండ్లు దేవునితో నడచుచు, 300 ఏండ్లు దేవునితో నడచుచు దేవునితోనే ఉన్నాడు, దేవునితోనే గడిపాడు. భక్తిపరుడు, భక్తి కలిగి ఉన్నాడు, నీతిమంతుడు, పాపము చెయ్యకుండా తనను తాను కాపాడుకున్నాడు. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. ఇదండి హనోకు గురించి రాయబడిన ఈ జీవితం. 365 ఏండ్లు అతడు బ్రతకగా, ఆ బ్రతికిన కాలములో ఇతడు ఈ సమయంలో పాపం చేశాడు అని రాయించలేదు దేవుడు. రాయించలేదు గనక పాపం చేశాడని ఎవడు చెప్పజాలడు, చెప్పకూడదు. దేవుడు ఒకవేళ హానోకు పాపం చేసి ఉంటే దేవుడు రాయిద్దుడు. హానోకు జీవితంలో ఇతడు ఈ పాపం చేశాడని ఖచ్చితంగా దేవుడు రాయిద్దుడు. ఆదాము దగ్గర నుంచి బైబిల్ గ్రంథంలో రాయబడిన వ్యక్తుల జీవితాలలో
వారు ఏ సందర్భంలో ఈ పాపము చేసిన సందర్భాన్ని చెప్పకుండా దేవుడు దాచిపెట్టలేదు. నిన్న కూడా కొంతమంది సహోదరులు కూడా చెప్పారు, దేవుడు దాచిపెట్టడు, పక్షపాతం చూపించడు. తాను ఎన్నుకున్న భక్తుడు పాపం చేసినా దాన్ని ప్రస్తావిస్తాడు, దాన్ని ప్రశ్నిస్తాడు దేవుడు. ఉదాహరణకు దానియేలే, క్షమించండి, ఉదాహరణకి దావీదు జీవితంలో దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడైన అతడు చేసిన పాపాన్ని, బత్షెబతో వ్యభిచారం చేయడు, ఊరియాను చంపించడం సందర్భాన్ని రాయించాడు. ఈ విషయంలో తప్ప ఇంకెప్పుడు పాపం చేయలేదు అని కూడా దేవుడు రాయించాడు. దాని గురించి కూడా రేపటి రోజు మనం మాట్లాడుకుందాం. ఆలోచించండి దేవుని బిడ్డలారా. హనోకు గురించి అతను బ్రతికిన జీవిత కాలంలో అతడు దేవునితో నడిచాడని చెబితే హనోకును నీతిమంతుడు కాదంటున్నాడు. రోమపత్రిక 3:10 ముడిపెట్టేస్తున్నాడు వీళ్ళందరూ. ఇంకా హనోకు గురించి చెప్పబడిన సందర్భం మనం చూడగలిగితే యోధా పత్రికలో ఆయన గురించి ఆ నీతిమంతుని గురించి దేవుడు ప్రస్తావించాడండి. అది చదివినప్పుడైనా వీడికి అర్థం కావాలి కదా. చూడండి ఏం చెబుతున్నాడు. యోధా పత్రికలో 14-15 అంటున్నాడు, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి, ఎవరి గురించి? పాపము చేసిన వారి గురించి. ఆ పై సందర్భాలలో ఎవరి గురించి అయితే చెప్పబడిందో, ఏ పాపుల గురించి అయితే చెప్పబడిందో వాళ్ళ గురించి యోధా గారు కూడా ప్రస్తావిస్తున్నాడు 14-15 ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించిట్లేను, అనగా ప్రవక్త. హనోకు ప్రవక్త అని చెబుతున్నాడు దేవుడు తన భక్తుని ద్వారా. ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి. గమనించండి, హనోకు మాట్లాడుతూ ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకును అతని గురించి చెప్తున్నాడు దేవుడు. వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. ఇది చాలా మంది క్రీస్తు 2వ రాకడలో తీర్పు దినం గురించి హనోకు ప్రవచించాడని మాట్లాడుతున్నారు. మేబీ ఆ వచనాలు వారికి అలా అర్థమైనట్టున్నాయి. ఆనాడే హనోకు జలప్రళయమును గురించిన ఆ ప్రవచనాన్ని ముందుగానే తెలియజేసాడు. వారికి ఒక మహా ప్రమాదం రాబోతుంది, అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి. అంటే పాపమును గురించి తీర్పు తీర్స్తాడు దేవుడు అని ప్రకటించిన వ్యక్తి హనోకు. పాపం చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టడు అని ప్రకటించిన ప్రవక్త హనోకు. పాపమును గురించి హెచ్చరించిన వాడు, పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడని ప్రకటించిన ప్రవక్త. పాపపు క్రియలు భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి ఖండించి దండిస్తాడు దేవుడు అని చెప్పిన హనోకు నీతిమంతుడు కాడా? అతనిని దేవుడు నీతిమంతుడిగా ఎంచలేదా? హనోకు జీవితం గురించి ప్రతిరోజు డైలీ అతడు చేసిన ప్రతి దినచర్య రాయలేదు కనుక అతడు పాపం చేసే ఉంటాడా? నీతిమంతుడు కాదు కదా. ఆవిడ అండం చూడండి. అంటే చివరికి హనోకును దానియేలును కూడా, ఇంకా విందాం మనం, దానియేలును కూడా చేసేసాడండి. ఎంత గుడ్డిగా అతడు ఆ సాతాను ఆలోచనను తన హృదయంలో నింపేసుకున్నాడు. ఎంత గుడ్డిగా బోధిస్తున్నాడు, ఎంత గ్రహింపు లేకుండా బోధిస్తున్నాడు. పైగా అందరిని అంటున్నాడు, చదివిడిస్తే కదా వీళ్ళు, లోపలికి వెళ్తే కదా ఇవన్నీ బైబిల్ ఎసెన్స్ అట. మరి నీకు ఎంత బైబిల్ తెలుసు, ఒక్కసారి ముఖాముఖిగా ఎదురు పడిపోతే తెలిసిపోద్ది కదరా. నీకున్న బైబిల్ జ్ఞానం ఏంటో, నీకు తెలిసిందేంటో, నీకు తెలిసిన బైబిల్ ఎసెన్స్ ఏంటో ఒక్కసారి ఎదురు పడిపోతే తేలిపోద్దుగా. ఎందుకు నువ్వు ఇంకా భయపడుతున్నావు? నువ్వు బోధించే బోధ, ఆ తప్పుడు వివరణ నీ క్రిందన్న వాళ్ళు వింటారు. మాలాంటి వాళ్ళ ముందుకు వస్తే నువ్వు నిలవలేవు గనకనే తప్పించుకు తిరుగుతున్నావు. అంతేగా.
ఏమండి ఈ విధంగా అతడు హనోక్ గురించి మాట్లాడుతూ ప్రతిరోజు దేవునితో ఎందుకు నడిచాడు అన్నదానికి ఎలాంటి ఉదాహరణ తీసుకొస్తున్నాడు చూడండి. ఈరోజు క్రైస్తవ సంఘాలకు వెళ్ళే వారందరినీ పాపులుగా చేసేసాడండి. క్రైస్తవ సంఘానికి ఎందుకు వెళతారు? క్రైస్తవ చర్చిలో ఎవరుంటారు? పాపులే ఉంటారు. క్షమించు ప్రభు క్షమించు ప్రభు అని అడగడానికి చర్చికి వెళ్తారట. వినండి ఎంత విడ్డూరంగా ఉంటుందో అతడి బోధ. గెలిచేంత కాదు, దేవుడు తీసుకుని పోయాడు అంతేగాని ఈయన గెలవలేదు మరణాన్ని. నేను మాట్లాడుతాను, ఆయన ప్రతిరోజు దేవునితో నడిచాడంటే, తన జీవితాంతం దేవుడితో నడిచాడంటే పాపంలో ఒప్పుకున్నాడనా ఒప్పుకోలేదనా? ఏమైనా న్యాయంగా ఉందండి? మీకు ఏమనిపించడం లేదా దేవుని బిడ్డలారా? ప్రతిరోజు దేవునితో నడిచాడంటే పాపాన్ని ఒప్పుకున్నాడనా ఒప్పుకోలేదనా? ఏంటండి ఈ మాటలు? ప్రతిరోజు దేవునితో నడవడం అంటే ప్రతిరోజు పాపం చేస్తూ పాపాన్ని ఒప్పుకోవడమా? ప్రతిరోజు దేవునితో నడవడం అంటే హనోకు ప్రతిరోజు పాపం చేస్తూ పాపాన్ని ఒప్పుకోవడమా? ఇదేం విడ్డూరమైన బోధండి. ఒరే జాన్ పాల్, ఒరే తోడేలు, అరే వ్యభిచారి, ఒరే బైబిల్లో భక్తులను ఈ విధంగా రాయబడని సంగతులను నీకేదో దేవుడు చూపించినట్టుగా నువ్వు ఇలా వాక్యవిరుద్ధమైన బోధన చేస్తున్నావే. అరే అది నోరా సెప్టిక్ ట్యాంకరా? అది నోరా సెప్టిక్ ట్యాంకా? ప్రతిరోజు దేవునితో నడుస్తున్నాడంటే అర్థం ఏంటట? ప్రతిరోజు పాపం చేస్తూ దేవుని పాపాన్ని ఒప్పుకుంటున్నాడా? ఎక్కడన్నా ఉందండి వింత బోధ? మరణాన్ని. నేను మాట్లాడుతాను, ఆయన ప్రతిరోజు దేవునితో నడిచాడంటే, తన జీవితాంతం దేవుడితో నడిచాడంటే పాపంలో ఒప్పుకున్నాడనా ఒప్పుకోలేదనా? ఒప్పుకున్నాడని కదా. చూసారా? ఆ ఎదురుగుండా ఉన్న వాడికి ఏం తెలుసు? ఆ బుడతడు కాడు ఎవడో తెలియదాడు. జాన్పల సంకనాకే వాడు. అదేంటన్నా ప్రతిరోజు దేవునితో నడవడం అంటే భక్తిగా జీవించడం కదా. ప్రతిరోజు దేవునితో నడుస్తున్నాడంటే దేవుడు పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడైన దేవునితో నడుస్తున్నాడు. పరిశుద్ధుడైన దేవునితో నడుస్తున్న హానోకు పరిశుద్ధుడనే కదా. స్వతహాగా పుట్టుకతో పరిశుద్ధుడనే చెప్పడంలా, అతడి జీవితంలో పాపం చేయకుండా జీవిస్తున్నాడు కదా. ఆదాముతో దేవుడు నడిచినంత కాలం లేదా ఆదాము దేవునితో ఆ తోటలో ఉన్నంత కాలము పరిశుద్ధముగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో దేవుడు తన దగ్గర నుంచి తోటల నుంచి గెంటి పడేశాడు ఆదాముని. అంటే పాపానికి తన దగ్గర చోటు లేదు అని దేవుడు ఆదాము దగ్గరే సంకేతం ఇచ్చేశాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును కూడా పరిశుద్ధులుగా ఉంటేనే ఆయన చెంతకు వెళతారు. ఇప్పుడు హానోకుని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడంటే పరిశుద్ధుడనా కాదనా? ఆదాము పాపం చేసినప్పుడు తన సహవాసం నుండి ఎలాగైతే బయటికి గెంటేశాడో, హానోకు ఒకవేళ పాపం చేసుంటే దేవుడు తనతో నడవనిచ్చేవాడు కాదు, గెంటి పడేదుడు. కానీ హానోకు ప్రతి దినము 300 ఏండ్లు దేవునితో నడుస్తూ ఉన్నాడనంటే అతడు ఏ పాపము చెయ్యలేదని అర్థం కదా. దేవునికి అనుకూలంగా జీవించాడని కదా అర్థం. నీతిమంతుడిగా జీవించాడని కదా అర్థం. మరి వీడేంటండి ఇలాంటి తప్పుడు వివరణ ఇస్తున్నాడు? వీడేంటండి ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్నాడు? ఎంతవరకు న్యాయం ఇది? ఇలాంటి తప్పుడు సంకేతాలు ఎలాగ ఇవ్వగలుగుతున్నాడు? ఇంత విడ్డూరమైన బోధ. నడిచాడంటే, నేను మాట్లాడుతాను, ఆయన ప్రతిరోజు దేవునితో నడిచాడంటే, తన జీవితాంతం దేవుడితో నడిచాడంటే పాపంలో ఒప్పుకున్నాడనా ఒప్పుకోలేదనా? ఒప్పుకున్నాడని కదా. మీకు మాట చెప్తాను, పాపంలో బ్రతుకుతున్నాడు ఎక్కువ చర్చలు కనపడతాడా? నీతిమంతుడు ఎక్కువ చర్చలు కనపడతాడా? చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. చిటికలు కూడా వేయండి. చిటికలు. ఒరే జాన్ పాల్, నిన్నటి రోజు నేను మాట్లాడిన మాటలను బట్టి కొంతమంది పెద్దలు ఎందుకులన్నా మరీ అంత పరుష పదజాలాలు వద్దు, మీరు సబ్జెక్ట్ వివరించండి అని అన్నారు కనుక కాస్త కంట్రోల్ చేసుకుంటున్నాను. ఒరే ఎదురుగా నువ్వు ఉంటే
ఇలాంటి ప్రసంగాలు ఏమంటున్నాడండి, అరికాల నుంచి వచ్చేస్తుందండి బాధ, కోపం వచ్చేస్తుందండి. నేను ఎదురుగా ఉంటే తన్నాలనిపిస్తుందండి. ప్రతిరోజు చర్చిలో ఉండేవాడు, చర్చికి వెళ్ళేవాడు, వీడు పాపులు ఉంటారా నీతిమంతులు ఉంటారా చర్చిలో అని అడుగుతున్నాడండి. అంటే చర్చిలో ఉన్న వాళ్ళందరూ పాపులనా, నీతిమంతులు కాదనా? చర్చికి వెళ్ళే వాళ్ళందరూ పాపులేనేనా? అంటే పాపం చేసేవారే, ప్రతిరోజు పాపం చేసేవారే చర్చికి వెళ్తారా? వీడి మాటలన్నీ కూడా మతోన్మాదులకు దగ్గరగా లేవా? మతోన్మాదులు మాట్లాడే ఆ దూషణలకు దగ్గరగా లేవండి? ఎంత విచిత్రంగా ఉందండి. దేవుడితో నడిచాడంటే పాపంలో ఒప్పుకున్నాడనా ఒప్పుకోలేదనా? ఒప్పుకున్నాడని కదా. ఆ? మీకు మాట చెప్తాను. పాపంలో బ్రతుకుతున్నాడు ఎక్కువ చర్చలు కనపడతాడా, నీతిమంతుడు ఎక్కువ చర్చలు కనపడతాడా? విన్నారా? పాపంలో బ్రతుకుతున్నవాడు ఎక్కువ చర్చిలో కనబడతాడా, నీతిమంతుడు ఎక్కువ చర్చిలో కనబడతాడా? అంటే పాపంలో బ్రతుకుతున్న వారే చర్చికి వెళ్తున్నారు, నీతిమంతులు ఎవరో చర్చికి వెళ్ళని అవసరం లేదు. అంతేనా దాని అర్థం? మీరే ఆలోచించండి. పాపంలో బ్రతుకుతున్నవాడు చర్చికి వెళ్తాడా, నీతిమంతుడు చర్చికి వెళ్తాడా? అంటే చర్చికి వెళ్ళేవారు అందరూ పాపంలో బ్రతుకుతున్నవారు, చర్చికి వెళ్ళని వాళ్ళందరూ నీతిమంతులు. వావ్, ఏం వివరణ! ఆహా, ఓహో, కొట్టండి చప్పట్లు, చెప్పులతో తన్నండి వీన్ని, చెప్పులతో తన్నండి వీన్ని. పాపంలో బ్రతుకుతున్న వారందరూ చర్చిలో కనబడతారట, నీతిమంతులు చర్చిలో కనపడరట. ఆహాహా, ఏమి వివరణ, ఏమి వివరణ! దేవుడు ఎంత చక్కగా ఈ తోడేలుకు బయలుపరిచాడు. రే తోడేలు, ఉండాలరా కాస్తైనా సిగ్గు. ఏ మొహం పెట్టుకుని ఇంకా సమాజంలో కనబడుతున్నావురా? అరే, ఎలా మొహం చూపించబుద్ధి అవుతుందిరా నీకు ఇంతటి తప్పుడు వివరణలు ఇస్తూ? ఒరే, ఒకవేళ నీ స్థానంలో నేను ఉండుండి ఇలాగే బోధించి ఉండుంటే, నా స్థానంలో ఉండి నువ్వు ఖండించి ఉండుంటే, నాలాగా నేను మార్పు చెందేంత వరకు మళ్ళీ సమాజంలోనికి రానురా. బహిరంగంగా ఒప్పుకొని నేను తప్పుడు వివరణ ఇచ్చాను, నేను ఇలాగ అపార్థం చేసుకున్నాను, లేదా నాకు ఎలా తోచిందని నేను చెప్పేశాను, నన్ను క్షమించండి అని ప్రపంచం ముందుకు వచ్చి క్షమాపణ అడుగుతాను రా. మరి నిన్ను సరి చేస్తున్నాను, సరవడం లేదంటే ఇంకా తప్పుడు వివరణలు ఇస్తున్నామంటే నిన్నేమనాలిరా? పాపంతో బ్రతుకుచున్నవారు, పాపంలో బ్రతుకుచున్నవారు చర్చిలో కనబడతారట. వినండి. ఒప్పుకున్నాడని కదా. ఆ? మీకు మాట చెప్తాను. పాపంలో బ్రతుకుతున్నాడు ఎక్కువ చర్చలు కనపడతాడా, నీతిమంతుడు ఎక్కువ చర్చలు కనపడతాడా? రోగం ఎక్కువైనడు లేదా సమస్త రోగాలు ఉన్నవాడు హాస్పిటల్లో కనపడుతుంటాడా, సంపూర్ణ ఆరోగ్యవంతుడు హాస్పిటల్లో కనపడుతుంటాడా? రోగం ఉన్నవాడే. అవునా? అంటే ఇప్పుడు వీడి అర్థం ఏంటి? వీడి చెప్పిన ఈ ఉదాహరణ, హాస్పిటల్ అనేది రోగులకు, చర్చ్ అనేది పాపులకా? చర్చ్ అనేది పాపులకా, లేక హాస్పిటల్ రోగులకు అన్నాడు? అంటే వీడు ఇంతేనండి, వీడి భౌతికవాది. వీడు చదువుకున్న చదువును బట్టి లోక సంబంధమైన ఉదాహరణలు చెప్తాడు. చెప్పలేక కాదు, మనము ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడవలసి ఉండగా, మనుషులు నేర్పించే జ్ఞానముతో ఆత్మ సంబంధమైన సంగతులను అంచనా వేస్తూ, పోలుస్తూ, దేవుని వాక్యమును కలిపి చెరిపెడు దుర్మార్గుడండి వీడు. కలిపి చెరిపెడు దుర్మార్గుడండి. హాస్పిటల్లో అంటే రోగులు ఎక్కడ ఉంటారు? హాస్పిటల్లో ఉంటారు. అంటే అంటే దాని అర్థం ఏంటన్నమాట? ఆ చర్చిలో ఎవరుంటారు? పాపులు ఉంటారు. పాపం చేసేవాడే చర్చికి వెళ్తాడు, నీతిమంతుడు చర్చికి వెళ్ళాడు. అరే, నీతిమంతుడు చర్చికి వెళ్తాడా? పాపం చేస్తూ బ్రతుకుతున్నవాడు చర్చికి వెళ్తాడా? ఏంట్రా ఈ రివర్స్ బోధ? ఏంట్రా తోడేలు రివర్స్ బోధ? ఎలారా? ఎలా బాగుపడతావురా? ఇంకా నీ మీద జాలి వేస్తుందిరా. మారరా, మారు. ఇది తప్పుడు వివరణరా, దేవుడు అలా చెప్పలా. చర్చలు కనపడతాడా? మీకు మాట చెప్తాను. పాపంలో బ్రతుకుతున్నాడు ఎక్కువ చర్చలు కనపడతాడా,
నీతిమంతుడు ఎక్కువ చర్చలో కనపడతాడా? రోగం ఎక్కువైనోడు లేదా సమస్త రోగాలు ఉన్నవాడు హాస్పిటల్లో కనపడుతుంటాడా? సంపూర్ణ ఆరోగ్యవంతుడు హాస్పిటల్లో కనపడుతుంటాడా? రోగం ఉన్నవాడే. అవునా? ఇప్పుడు చెప్పు, పాపాలో బ్రతుకుతున్నాడు చర్చిలో ఉంటాడా? పాపాలు లేనివాడు చర్చిలో ఉంటాడా? పాపం గుర్తెరిగినోడు ఉంటాడు. వాడికి ఎందుకు చర్చ్, ఎందుకు దేవాలయం, ఎందుకు ఎందుకు దేవుడు క్షమించు 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 అనే దానికి వెళ్తాడు. ఇదండి, అంగీకరిస్తారా మీరు? కనీసం కామెంట్ చేయండి. లేదా నేను వివరించిన తర్వాత రండి, లైవ్లోకి రండి, మాట్లాడండి. ఎవరైనా నాకేదైనా తప్పుగా అర్థమవుతుందా, లేదా అతను తప్పుడుగా బోధిస్తున్నాడా? హాస్పిటల్లో ఎవరుంటారు? సమస్త రోగాలు ఉన్న వాళ్ళు ఉంటారు. రోగం ఉన్నవాడు హాస్పిటల్కి వెళ్తాడు. అయితే పాపంలో బ్రతుకుతున్నవాడు చర్చికి వెళ్తాడట, నీతిమంతుడైతే చర్చికి వెళ్ళడట. కొట్టాలనిపించడం లేదండి? వీడిని కొట్టాలనిపించడం లేదా? ఇలాంటి బోధ చేస్తున్నాడు అంటే పాపం చేస్తూ బ్రతుకుతున్న వారు మాత్రమే చర్చికి వెళ్తారు అంటే చర్చికి ఎందుకు వెళ్తారు? మళ్ళీ ఆ వెకిలినవు చూడండి. అంటే సంఘాలకు వెళ్ళే వారందరినీ, ఈరోజు చర్చికి వెళ్ళే వారందరినీ పాపం చేస్తూ బ్రతుకుతున్న వారు ఉండే నిలయాలు. దేవాలయం అంటే, దేవుని ఆలయం అంటే, చర్చ్ అంటే, సంఘం అంటే ఇదే అన్నమాట. క్రీస్తు రక్తము ద్వారా స్థాపించబడిన సంఘం, పరిశుద్ధులు నివసించడానికి దేవుడు నిర్ణయించిన సంఘం, పరలోకానికి నమూనా అయిన పరలోక భూలోకములో స్థాపించబడిన పరలోక రాజ్యం. ప్రభువే వారితో ఉన్న సన్నిధి. నేను వారితో నివసించదను, వారు నా ప్రజలయ్యుందురు, వారికి నేను దేవుడినయ్యుందును. జీవము గల దేవుని సంఘం. పాపులు నివసించడానికి కాదు, పాపం చేస్తూ బ్రతికేవారు ఉండడానికి కాదు. నీతిమంతులు, పాపమును నుండి క్షమింపబడిన వారు, పాపం విడిచిపెట్టిన వారు, పరిశుద్ధులుగా రక్షణలో కొనసాగడానికి, అంతము వరకు తమ రక్షణను కొనసాగించడానికి, కాపాడుకోవడానికి, తన నీతిని కాపాడుకోవడానికి, తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, తన పరిశుద్ధతను కొనసాగించడానికి దేవుడు ఏర్పరిచినదే సంఘమురా. దేవుని సంఘాన్ని ఎలా చేసేసాడండి? పాపుల నిలయంగా మార్చేశాడండి వీడు. అది కూడా ఎందుకు తీసుకున్న ఉదాహరణ? హనోకు ప్రతిదినము దేవునితో నడిచాడు కాబట్టి, హనోకు ప్రతిదినము దేవునితో నడుచుచు తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు కాబట్టి, ప్రతిరోజు చర్చికి ఎందుకు వెళ్తారు? లేదు, చర్చిలో ఎవరుంటారు? పాపం చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారట. ఒరే 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 జాన్ పాల్, ఒరే నిన్ను ఎవడు కాపాడుతాడు? ఇంకా నిన్నెవడు కాపాడగలడరా? ఇంకా ఎక్కువైనోడు లేదా సమస్త రోగాలు ఉన్నవాడు హాస్పిటల్లో కనపడుతుంటాడా? సంపూర్ణ ఆరోగ్యవంతుడు హాస్పిటల్లో కనపడుతుంటాడా? రోగం ఉన్నవాడే. అవునా? ఇప్పుడు చెప్పు, పాపాలో బ్రతుకుతున్నాడు చర్చిలో ఉంటాడా? పాపాలు లేనివాడు చర్చిలో ఉంటాడా? పాపం గుర్తెరిగినోడు ఉంటాడు. అది వీళ్ళ పాపం చేస్తూ, పాపములు బ్రతుకుతూ ఇంకా బైబిల్ పట్టుకుని బోధిస్తున్నాడు. ఈ వెధవన్నారా వెధవ. అంతేగా, అతను బోధ విన్న వారందరూ పాపంలో జీవిస్తూ, పాపం చేస్తూ చర్చికి వెళ్తున్నారు. ఒరే నువ్వు వెళ్తున్నావు, నువ్వు అలా బతుకుతున్నావని, నీ మాట్లాడిన వాళ్ళందరూ అలా పాపం చేస్తూ చర్చికి వెళ్తున్నారని లోకంలో ఉన్న ప్రతి సంఘాన్ని అలా అంచనా వేయకరా. క్రీస్తుకు ప్రదానం చేయబడిన కన్యక, క్రీస్తులో కల్మసం అనేది లేకుండా క్రీస్తు స్వరూపం ఏర్పడాలని, ఆ సంఘములో పరిశుద్ధతను కొనసాగించాలని, పరిశుద్ధులుగా ఉండుటకి వారు పిలవబడినదేరా సంఘం. పాపం చేస్తూ బ్రతికే వారు జీవించడానికి ఏర్పరిచినది కాదు సంఘం. మళ్ళీ దీనికి ఏదో మెలుకు పెట్టి నా ఉద్దేశం అది కాదని కాకమ్మ కథలు చెప్పకు. నువ్వేదైనా బోధించేటప్పుడు ఒక్కసారి పునరాలోచించుకో. నీ పాపము దేవుని వాక్యాన్ని నీకు కనబడనివ్వడం లేదు. నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన వ్యభిచారము, నువ్వు అనుసరిస్తున్న ధనాపేక్ష నిన్ను దేవుని కన్నులు, అంటే దేవుని ఉద్దేశమును చూడకుండా నీ కన్నులకు పొరలను ఏర్పరిచేశాయి. నీ కన్నులను మూసేశాయి నీ వ్యభిచార పాపము, నీ ధనాపేక్ష అనేది. అందుకే దేవుని వాక్యాన్ని నువ్వు
కల్మషం లేని హృదయంతో చూడలేకపోతున్నావు. దేవుని మనసుతో, దేవుని దృష్టితో చూడలేకపోతున్నావు. కోల్పోయావు నువ్వు. డెవిల్ అయిపోయావు నువ్వు. డెవిల్ స్పిరిట్ నిన్ను పట్టి పీడిస్తుంది. వాడికి ఎందుకు చర్చ్, ఎందుకు దేవాలయం, ఎందుకు దేవుడు క్షమించు 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 అనే దానికి వెళ్తాడు. ఓహో, ఇప్పుడు అందరినీ తాడు కట్టేస్తా నువ్వు 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 అలా బ్రతుకుతున్నావు కనుక అందరిని అలాగ అంచనా వేయొచ్చా? చూసారా దేవుని బిడ్డలారా, చర్చికి వెళ్ళే వారందరినీ ఎలా తీర్చా. అందుకట పాపుల నిలయం అట. ఇప్పుడు మతోన్మాదులకి వీడికి తేడా ఏముందండి? ఎవరు అన్నారండి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని? నిజమే అనిపిస్తుందండి. వాళ్ళు అన్నప్పుడు మేము దేవుని సేవకుడు అలా అనకంటారా అనేవాళ్ళం వీడి గురించి. కానీ వాళ్ళ మాటలు నిజమయ్యాయండి. వాళ్ళ మాటలు నిజమయ్యాయి. వీడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఏమో. మతోన్మాదిగా ఉంటే ఎక్కడ మనం తృణీకరిస్తామో తిరస్కరిస్తామో అని దేవుని సేవకుని ముసుగు వేసుకున్నాడేమో. అందుకే ఈరోజు అంటే క్రైస్తవ సేవకులను ప్రతి ఒక్కరిని తప్పుబడుతూ అంతటి తాగకుండా బైబిల్ ఉన్న భక్తులందరినీ, నీతిమంతులందరినీ వాళ్ళు నీతిమంతులు కాదంటూ వాళ్ళు పాపం చేసిన వారే అంటూ కేవలం ఒకే ఒక్క మాట, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతుడు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, మిగిలిన వారందరూ పాపం చేసిన వారే, నీతిమంతులు కాదు అన్న తాడు కట్టేస్తున్నాడు. యేసుక్రీస్తుకి హానోకి ఉన్న తేడా ఏంటంటే యేసుక్రీస్తులో పాపము లేదు, పాపము చేయలేదు. హానోకు తల్లిదండ్రుల నుండి పాప స్వభావం వచ్చినవాడు, కానీ పాపము చేయనివాడు. క్రీస్తుకు హానోకుకి తేడా ఇది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరలోకమందున్న మహాదేవుడే భూమి మీద శరీరధారిగా జన్మించాడు గనుక ఆయన పరిశుద్ధుడు గనక పుట్టబో ఆ శిశువు కూడా పరిశుద్ధుడని చెప్పబడింది. ఆయనలో పాపము లేదు, పాపము చెయ్యలేదు ఆయన. హనోకులో ఆదాము నుండి అందరిలోకి వచ్చినట్టుగా పాప స్వభావం వచ్చిందేమో కానీ హనోకు పాపము చేయలేదు. పాపము చెయ్యని వారి మీద కూడా మరణం ఏలిందంటే హనోకు మాత్రమే కాదు, మోసే వరకు పాపం చేయని వారు అనేక మంది ఉన్నారు. అది రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన మాట.